శుభాకాంక్షలు చెప్తున్నా. స్వామి వివేకానంద అంటే మనలాగా వ్యక్తే. ఆయన 1863 సంవత్సరంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. దేశమంతా పర్యటించాలని చెప్పి ఆయన BA పాస్ అయితే కూడా పాస్ అయిన తర్వాత వాళ్ళ ఆయన చనిపోయాడు. వాళ్ళ ఆయన చనిపోయిన ఆ మరుక్షణమే వాళ్ళ అగ్రవర్ణాల వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఆస్తి గుంజుకున్నారు. ఇట్లా ప్రతి ఒక్క కష్టం ఇప్పుడు కాదు, మన కష్టాలు ఇప్పుడు ఉన్నాయని మనం అనుకుంటున్నాం, కానీ అప్పట్లోనే మనకంటే 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ వాళ్ళ కష్టాలు ఉన్నాయి. కాబట్టి ఆ కష్టాలన్నింటినీ వాళ్ళు ఎట్లా తిన్నారండి, మనకు ముందున్నారు వాళ్ళు, మనకు ఇంకా ఇప్పట్లో చాలామంది ఉన్నారు. కానీ అప్పట్లో వాళ్ళందరూ అంత త్యాగం చేసి దేశం మొత్తం పర్యటించిండు ఆయన. మీరు ఎక్కడైనా గూగుల్లో కూడా సెర్చ్ చేసి వస్తుంది. దేశం మొత్తం పర్యటించి మన అగ్రవర్ణాల దేశాలకు కూడా వెళ్ళి మన భారతదేశం గొప్పతనాన్ని ఆయన అక్కడ చాటిండు. కాబట్టి ఆ దేశాలన్నిటికీ పేరు, మన భారతదేశానికి గౌరవము, విలువలు అన్నీ ఉన్నాయి. ఇట్లాంటి మహనీయులని ఫోటోలు పెట్టి వర్ధంతి చేయటం కంటే వాళ్ళ ఆశయాలని, వాళ్ళు ఏం చేసిండ్రు అనేది, గాంధీజీ ఉన్నాడు, ఇప్పుడు ఒక విధంగా చూస్తుంటే అంబేద్కర్ ఉన్నాడు, పూలే సావిత్రిబాయి వాళ్ళు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది మనకంటే మహనీయులు ముందరనే ఉన్నారు. కాబట్టి అందుకని ఒక మాట, చిన్న పాటలో ఉంది, మరవద్దురా సమాజమా మహనీయులు అని చెప్పని పూలే పాటలో ఉంది. కాబట్టి మేము మొన్న జనవరి 3 తారీఖు మరి పూణేలో సావిత్రిబాయి పూలే జన్మస్థలాన్ని కూడా సందర్శించుకున్నాం. కాబట్టి అక్కడికి వెళ్తే మనకు అసలు చదువు రావడానికినే కారణము పూలే బాయ్, సావిత్రిబాయి పూలే. మరి ఇట్లాంటి మహనీయుల గురించి మాట్లాడడానికి పోతేనేమో ప్రశ్నిస్తా ఇచ్చేస్తానే. ఇప్పుడు కొంచెం వెళ్ళినాయి మేడం. వాతావరణం కానీ అన్నీ మన ఊర్లు కానీ, ఇప్పుడు మద్యం అని అంటున్నారు, మద్యం ఎవరు తయారు చేస్తుందో మనకు అందరికీ తెలుసు. కానీ ఆ మద్యంలో నుంచి మన ప్రాణాలు కోల్పోతున్నాం. మరి ఇట్లాంటివి అన్నీ మనం చూసుకోవాలంటే ప్రతి ఒక్కరు, నేను ఒక్కరిని చేస్తేనే కాదు, ఇంకో ఎవరో వ్యక్తిగతంగా చేస్తేనే కాదు, ఒక గ్రామము, ఒక రాష్ట్రము, ఒక దేశం అన్నీ కలిసికట్టుగా ఉంటేనే వాళ్ళకి మనం అవుతామని చెప్పని. ఇంకొక మాట, ఇట్లాంటి మహనీయులని వాళ్ళ వర్ధంతుల కంటే వాళ్ళ ఆశయాల్ని గౌరవించి వాళ్ళ ఆశల బాటల్లో నడవాల్సింది. కానీ చిన్న అవకాశాన్ని ముగిస్తుంది.